అన్నపూర్ణాదేవి అద్భుత లీల. ఈ కథ వింటే మీ ఇల్లు సిరి సంపదలతో నిండుతుంది. భక్తులారా, ఈ సృష్టిలో మనం బంగారం దానం చేస్తే ఇంకా కావాలి అంటారు, డబ్బు దానం చేస్తే ఇంకాస్త ఉంటే బాగుండు అంటారు, బట్టలు దానం చేస్తే ఇంకొకటి అడుగుతారు. కానీ ఒక్క అన్నదానం చేసినప్పుడు మాత్రమే స్వీకరించే మనిషి మనస్ఫూర్తిగా చాలు, తృప్తి అని అంటాడు. ఆ చాలు అనే మాటలో ఎంత శక్తి ఉందో తెలుసా? అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం. మన పెద్దలు అందుకే అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అన్నం అంటే కేవలం ఆకలిని తీర్చే పదార్థం మాత్రమే కాదు, అది ప్రాణశక్తి. ఆకాశం నుండి వర్షం కురిపించి, నేల తల్లి ఒడిలో పంట పండించి, మన కంచం వరకు ఆ మెతుకును చేర్చేది సాక్షాత్తు ఆ కాశీ విశాలాక్షి, మన అన్నపూర్ణాదేవి. మన ఇంటి పూర్ణాదేవి ఇంటి గడప ముందుకు ఎవరైనా ఆకలితో వస్తే అది కేవలం ఒక మనిషి వచ్చాడని అనుకోకండి. మనకున్నది తినే అర్హత మనకు ఉందా లేదా అని పరీక్షించడానికి ఆ దైవమే వచ్చిందని గుర్తుంచుకోండి. ఉన్నంతలో పిడికెడు పెడితే ఆ తల్లి అక్షయం అని దీవిస్తుంది. అదే అహంకారంతో ఉన్నదాన్ని దాచుకుంటే ఆ లక్ష్మి వేరే చోటకి వెళ్ళిపోతుంది. ధనవంతరాలైన ఒక అక్క అహంకారం ఎలా మట్టి కొట్టుకుపోయింది? నిరుపేదరాలైన ఒక చెల్లి చేసిన చిన్న దానం ఆమెను ఎలా మహారాణిని చేసింది? ఆకలి విలువ తెలిసిన వారికి ఆ అన్నపూర్ణమ్మ ఎలా అండగా నిలిచింది అనే ఈ అద్భుతమైన కథను ఇప్పుడు భక్తి శ్రద్ధలతో విందాం. అనగనగా ధర్మపురి అనే ఒక ఊరు. పేరుకు అది ధర్మపురి, కాని అక్కడ ధర్మం ఒక ఇంట్లో ఉంటే అధర్మం మరొక ఇంట్లో తాండవిస్తోంది. ఆ ఊర్లో రంగమ్మ, గౌరమ్మ అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. ఒకే తల్లి కడుపున పుట్టిన వారి తలరాతలు, గుణగణాలు మాత్రం ఉత్తర దక్షిణ ధృవాల్లా వేరు. అక్క రంగమ్మ ఆ ఊర్లోనే అతిపెద్ద ధనవంతురాలు. 8 గదుల మేడ, 10 ఎకరాల మాగాణి, బీరువాల నిండా పట్టుచీరలు, ఒంటి నిండా బంగారం. కాని ఆమె మనసు మాత్రం ఎనపపెట్టెలాంటిది, ఎప్పుడూ తెరుచుకోదు. కాకికి మెతుకు విదిలించని పిసినారి అంటే రంగమ్మే. ఇంటి ముందుకెవరైనా అడుక్కునేవాళ్లు వస్తే వాళ్లను చూసి కుక్కలను ఉసిగొల్పే రకం. తన సంపదను చూసుకుని మురిసిపోవడమే తప్ప నలుగురికి పెట్టాలనే బుద్ధి ఆమెకు లేదు. చెల్లి గౌరమ్మ పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధం. భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. ఉన్న చిన్న పూరిగుడిసెలో ఉంటూ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. కొన్నిసార్లు అర్ధాకలితో పడుకునేది. కాని గౌరమ్మది వెన్నలాంటి మనసు. తన కంచంలో పిడికెడు మెతుకులు ఉన్నా ఆకలితో ఎవరైనా వస్తే రండి నాయనా అని ఆప్యాయంగా పిలిచిపెట్టేది. నా కడుపు ఎలాగూ కాలిపోయింది, ఎదుటివాడి కడుపు నిండితే అదే చాలు అనుకునే త్యాగశీలి ఆమె. అది పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. రంగమ్మ మేడలో ఘమఘమలాడే వాసనలు వస్తున్నాయి. పాయసాలు, గారెలు, పులిహోర, నేతి బొబ్బట్లు వండుతున్నారు. రంగమ్మ కొత్త పట్టుచీర కట్టుకుని, మెడలో కాసుల పేరు వేసుకుని అద్దం ముందు తన అందాన్ని చూసుకుని మురిసిపోతోంది. అదే సమయంలో ఊరి చివర ఉన్న గౌరమ్మ గుడిసెలో పరిస్థితి దయనీయంగా ఉంది. పండగపూట వండుకోవటానికి గుప్పెడు బియ్యం కూడా లేవు. కేవలం నూకలు ఉంటే వాటితో కాస్త గంజి కాచింది. ఆ గంజి వాసన చూస్తూ కనీసం ఇదైనా దొరికింది అని దేవుడికి దండం పెట్టుకుంది. సరిగ్గా మండుటెండ కాస్తున్న మధ్యాహ్న సమయం. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మనుషుల నైజాన్ని పరీక్షించడానికి ఒక ముసలి అవ్వ రూపంలో ఆ ఊర్లోకి వచ్చింది. ఒంటి నిండా ముడతలు, చిరిగిపోయిన బట్టలు, చేతిలో ఒక వణుకుతున్న కర్ర, కళ్లలో ఆకలి మంటలు కనిపిస్తున్నాయి. ఆ ముసలి అవ్వ ఆశగా రంగమ్మ ఇంటికి వెళ్ళింది. గేటు బయట నిలబడి, అమ్మా, ఆకలి, కళ్ళు తిరుగుతున్నాయి తల్లి, కాస్త అన్నం ఉంటే పెట్టవా అని దీనంగా అడిగింది. ఆ పిలుపు విన్న రంగమ్మ విసుగ్గా బయటకు వచ్చింది.
ఆ అవ్వను చూడగానే ఆమె ముఖం అసహ్యంతో నిండిపోయింది. ఛీ! దిష్టి తగిలేలా పండగపూట ఎక్కడ్నుంచి వచ్చావే? నా బంగారు ఇంటి ముందు నిలబడితే నా దర్జా తగ్గుతుంది. ఇంకా దేవుడికే నైవేద్యం పెట్టలేదు, నీకు పెట్టాలా? మా ఇంట్లో కుక్కలకు పెట్టే అన్నం కూడా నీకు దండగా. పో, అవతలికి పో అని ఇయ్యాల్సిన అన్నం బదులు చీత్కారాలు విసిరింది. ఆ అవ్వ కళ్లలో నీళ్లు తిరిగాయి. పోనీలే తల్లి, అన్నం లేకపోతే మానే, గొంతు ఎండిపోతోంది, గుక్కెడు మంచినీళ్ళైనా పోయివా అని అడిగింది. దానికి రంగమ్మ, మా ఇంట్లో నీళ్లు లేవు, నీలాంటి వాళ్ళకి పోయడానికి ధర్మసత్రం కాదిది అని ముఖం మీదే గేటు దభీమని వేసింది. ఆ అవ్వ చిరునవ్వుతో ఆ ఇంటివైపు ఒక విచిత్రమైన చూపు చూసి ముందుకు కదిలింది. ఆ అవ్వ నడుచుకుంటూ గౌరమ్మ గుడిసెవైపు వెళ్ళింది. బిడ్డా, ఆకలేస్తోంది, ఏమైనా ఉంటే పెట్టవా అని పిలిచింది. గౌరమ్మ బయటకు వచ్చి చూసింది. ఎండలో నడిచి సొమ్మసిల్లిపోతున్న ఆ అవ్వను చూడగానే ఆమె గుండె తరుక్కుపోయింది. పరిగెత్తుకెళ్లి అవ్వ చేయి పట్టుకుని అరుగుమీద కూర్చోబెట్టింది. తన చీర కొంగుతో అవ్వ ముఖం మీద చెమట తుడిచింది. అయ్యో అవ్వా, ఎంత అలసిపోయావే, నీకు అన్నం పెట్టే స్తోమత ఈ బిడ్డకు లేదవ్వా. ఈ పేదరాలి ఇంట్లో ఈరోజు మిగిలింది కేవలం గంజి మాత్రమే. నీకు అభ్యంతరం లేకపోతే ఆ గంజి తాగుతావా అని కన్నీళ్లతో అడిగింది. ఆ మాటలకు అవ్వ సంతోషంగా తల ఊపింది. గౌరమ్మ వెంటనే లోపలికి వెళ్లి తనకున్న మట్టి పాత్రలో వేడివేడి గంజిని పోసి రుచికోసం అందులో కాస్త ఉప్పు, ఒక పచ్చిమిరపకాయ వేసి ప్రేమగా తీసుకొచ్చి అవ్వ నోటికి అందించింది. ఆ గంజి తాగుతుంటే ఆ అవ్వ కళ్ళల్లో ఒక దివ్యమైన వెలుగు వచ్చింది. అది కేవలం గంజి కాదు, గౌరమ్మ ప్రేమ అనే అమృతం. తాగడం పూర్తయ్యాక అవ్వ గౌరమ్మ తల నిమిరింది. అమ్మా, కడుపు నిండింది తల్లి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే నీ చేతులు చల్లగా ఉండాలి అని దీవించింది. వెళ్తూ వెళ్తూ తన సంచిలోంచి కొన్ని వడ్ల గింజలు తీసి గౌరమ్మ ఇంటి అరుగుమీద చల్లి, బిడ్డా, ఇవి మామూలు గింజలు కాదు, వీటిని జాగ్రత్తగా దాచుకో అని చెప్పి మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయం గౌరమ్మ నిద్రలేచి బయటకు వచ్చేసరికి కళ్ళు చెదిరే దృశ్యం. అవ్వ చల్లి వెళ్లిన వడ్ల గింజలు బంగారు గింజలుగా మెరుస్తున్నాయి. కంగారుగా లోపలికి వెళ్లి చూస్తే గంజి కాచిన మట్టికుండ బంగారు పాత్రగా మారిపోయింది. ఖాళీగా ఉన్న బియ్యం డబ్బా నిండా మల్లెపూల లాంటి బియ్యం ఉన్నాయి. ఎంత తీసినా తరగని అక్షయ పాత్రలా ఆ డబ్బా మారిపోయింది. గౌరమ్మకు అర్థమైంది, నిన్న వచ్చింది యాచకురాలు కాదు, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అని. తల్లీ, నా పేదరికం పోగొట్టావా అని ఆకాశం వైపు చూసి చేతులు జోడించింది. ఇదే సమయంలో రంగమ్మ ఇంట్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఆమె ఎంతో ఇష్టంగా వండిన పాయసాలు, గారెలు అన్నీ పాడైపోయి పురుగులు పట్టి కంపు కొడుతున్నాయి. బియ్యం బస్తాలన్నీ బూడిదగా మారిపోయాయి. పట్టుచీరలు చిరిగిపోయి ఉన్నాయి. రంగమ్మ లబోది బోమంటూ ఏడుస్తూ విషయం తెలుసుకుందామని చెల్లి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ గౌరమ్మ ఇల్లు సిరి సంపదలతో వెలిగిపోతుండటం చూసి ఆమె షాక్ అయింది. గౌరమ్మ అక్కను ఆప్యాయంగా పిలిచి జరిగిందంతా చెప్పింది. అప్పుడు రంగమ్మకు జ్ఞానోదయం అయింది. నిన్న వచ్చిన దేవతను నేను గెంటేశాను. నా అహంకారమే నన్ను దహించేసింది. నువ్వు గంజిపోసి ఆదరించావు, అందుకే ఆ తల్లి నిన్ను కరుణించింది అని చెల్లి కాళ్లమీద పడి ఏడ్చింది. గౌరమ్మ అక్కను లేపి ఓదార్చింది. అక్కా, అన్నపూర్ణాదేవికి కావాల్సింది ఆస్తిపాస్తులు కాదు, ఆకలి అనే బాధను గుర్తించే గుణం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకున్న సంపదను బీరువాల్లో దాచడం మానేసి పేదవారి కడుపు నింపడానికి వాడు. అప్పుడు నీ ఇల్లు కూడా నందనవనమవుతుంది అని చెప్పింది. ఆ రోజునుంచి రంగమ్మ మారింది. ఆమె ఇంటి తలుపులు పేదవారి కోసం తెరుచుకున్నాయి. అక్కచెల్లెళ్ళిద్దరూ కలిసి అన్నదానాలు చేస్తూ ఆ ఊరిలో ఆకలి అనే మాట వినిపించకుండా చేశారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన పరమసత్యం ఒక్కటే: మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎన్ని మేడలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది అన్నది ఆ దేవుడికి ముఖ్యం కాదు.
మన మనసు ఎంత విశాలంగా ఉంది, ఆకలితో ఉన్నవారిని మనం ఎలా ఆదరిస్తున్నాం అన్నదే ముఖ్యం. రంగమ్మ దగ్గర కొండంత సంపద ఉన్నా లేనివాళ్లకి పెట్టాలనే బుద్ధి లేకపోయేసరికి ఆ సంపద అంతా క్షణంలో బూడిదైపోయింది. అదే గౌరమ్మ దగ్గర చిక్కెడు గంజి మాత్రమే ఉన్నా దాన్ని ప్రేమతో పంచేసరికి ఆ గంజే అమృతంగా మారి ఆమెను ఐశ్వర్యవంతురాల్ని చేసింది. దానం చేయటం వల్ల సంపద ఎప్పుడూ తరగదు. అది పుట్టెడు పుణ్యమై మన పిల్లలను, మన తరాలను కాపాడుతుంది. కాబట్టి ఇప్పట్నుంచి మీ ఇంటి గడప ముందుకు ఎవరైనా ఆకలితో వస్తే విసుక్కోకండి. లేదమ్మా పో పో అని కసురుకోకండి. మనకు ఉన్నదాంట్లోనే అది పచ్చడి మెతుకులైనా సరే ప్రేమగా పిడికెడు అన్నం పెట్టండి. ఆ వచ్చిన వారి కడుపు నిండితే ఆ చల్లని చూపులే మీ ఇంటికి శ్రీరామరక్ష. ఎవరైతే ఈ అన్నపూర్ణాదేవి కథను భక్తిగా వింటారో, ఎవరైతే తమ శక్తి మేరకు నలుగురికి అన్నం పెడతారో వారి ఇల్లు ఎప్పటికీ పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతొగుతుందని ఆశిద్దాం. ఆ జగన్మాత అన్నపూర్ణేశ్వరి చల్లని చూపు మనందరిపై ఎప్పుడూ ఉండుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు.